ఒక వర్షం కురుస్తున్న రాత్రి నగర పోలీస్ అధికారిని ఝాన్సీ తన రోజువారీ విధుల కోసం కార్యాలయానికి వచ్చింది. ఆమె తన వాహనాన్ని పార్క్ చేసి కార్యాలయం లోపలికి వెళ్ళింది. ఆమె తన డెస్క్ వద్దకు చేరుకునేసరికి దానిపై ఒక లేఖ ఉంచబడింది. ఆమె నెమ్మదిగా లేఖను తెరిచింది. అది మెమో అని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇది ఆమెకు జారీ చేయబడిన హెచ్చరిక లేఖ. క్రమశిక్షణ మెమోను పట్టుకున్నప్పుడు అధికారి ఝాన్సీ చేతులు వణుకుతున్నాయి. చార్జులు: దొంగతనం సంఘటనను నివేదించడంలో వైఫల్యం, పౌరుల అనధికార రవాణా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం. ఫ్లాష్ బ్యాక్ సంఘటనకు ఆరంభం. ఆమె పనికి వెళ్తుండగా ఒక మెడికల్ షాప్ వద్ద జనం గుమగుడి అరుస్తుండటం చూసింది. తన వాహనాన్ని పక్కన పెట్టి మెడికల్ స్టోర్ దగ్గరకు వెళ్ళింది. తమ దుకాణ నుండి వస్తువులు దొంగలించినందుకు దుకాణ యజమాని ఒక వృద్ధుడిని మరియు వృద్ధ మహిళను అరుస్తున్నాడు. ఆ వృద్ధుని భార్య ఒక వృద్ధురాలు బయట వర్షంలో వణుకుతూ చేతిలో బ్రెడ్ మరియు టాబ్లెట్స్ పట్టుకుని నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లోని భయాన్ని చూస్తే అది ఒక దొంగతనం కాదు, జీవించాలనే ఆరాటం అనే లేడీ అధికారి అయిన ఝాన్సీకి అర్థమైంది. అధికారి ఝాన్సీ గుమిగూడిన జనంతో సంఘటన గురించి ఆరా తీసింది. ఆఫీసులో సమాచారం ఇవ్వాలనే ప్రయత్నం చేసినా వర్షం కారణంగా కాల్ కనెక్ట్ కాలేదు. ఆ పరిస్థితుల్లో అధికారి ఝాన్సీ ఒక నిర్ణయం తీసుకుంది. పేరోటో కాల్ ఆమె మనసులో అరిచింది. చేతికి సంకెళ్లు వేసిన అనుమానితుడు, దొంగలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకోండి, వైద్యం కోసం 108కు కాల్ చేయండి. ఆమె స్వయంగా ఆ మందులను కొనుగోలు చేసి ఆ చోరీని చట్టబద్ధంగా మార్చింది. వృద్ధ దంపతులను పోలీసు వాహనంలో షెల్టర్కు తీసుకెళ్ళింది. అది విధానాలకు విరుద్ధమైన పని అయినా సరే ఆమె వారిని సాంఘిక సంక్షేమ గృహానికి తీసుకువెళ్ళి వారికి ఆశ్రయం ఏర్పాటు చేసింది. ఝాన్సీ మందలింపు ఫైల్ను మూసివేస్తుంది. మరొక అధికారి ఒక లేఖ పట్టుకుని లోపలికి ప్రవేశిస్తాడు. అధికారి మృదువుగా, మేడం, ఇది మీకోసమే వచ్చింది. ఆమె దాన్ని తెరుస్తుంది. చేతితో రాసినది వృద్ధురాలి నుండి ఒక లేఖ. ఆ సమయంలో మా భర్తను అరెస్టు చేస్తారేమో అనిపించింది, కానీ ఆ ఆఫీసర్ ఝాన్సీ మాకు వెచ్చని చేతులు అందించారు. విజ్ఞానంతోనే కాదు, హృదయంతో కూడా సేవ చేసిన ఆఫీసర్ ఝాన్సీ. ఫోన్లు మరియు స్క్రీన్లలో వార్తలు క్లిప్లు మెరుస్తున్నాయి. ముఖ్యాంశాలు: యూనిఫామ్లో హృదయం, అరెస్టులకు బదులుగా అధికారి సహాయం చేస్తుంది. ఝాన్సీ ఆమె ప్రతి నియమాన్ని పాటించలేదు. ఆమె వాటి వెనుక ఉన్న కారణాన్ని అనుసరించింది.